ఇవాళ ఆదివారం కదా! కాస్త లేట్‌గా లెగుద్దాంలే పిల్లలకు కూడా స్కూల్ ఉండదు కదా! అనుకుంటామండి. కానీ ఆ రోజే ఎక్కువ పని ఉంటదనమాట. ఇక సరేలే అని దోసలేద్దామంటే ఒక్కొక్కడికి ఒకటి ఎగ్ దోస అంటాడు, ఒకడు కారం దోస అంటాడు. మనిషికి ఒక వెరైటీలు వండాలంటే ఇదేం హోటల్ కాదు కదా! అనిపిచ్చిద్ది. దానికన్నా ముందు నేను లేసే కన్నా ముందు ఈ కవర్ అయితే మా ఇంటికొచ్చిద్దనమాట. ఇక దీన్ని శుభ్రం చేసి సరేలే ఒక కూర వండుదామంటే కాదు నాకు ఫ్రై కావాలని ఒకడు పులుసు కావాలని. అసలు నాకు పెళ్ళైన కొత్తలో అయితే చికెన్ వండటమే వచ్చేది కాదండి. అసలు నూనె కూడా ఏయకోకుండా కూరంతా వండేసాను ఒకసారి. ఇక తినేటప్పుడు తెలిసిందనమాట ఏదో తక్కువైంది ఈ కూరలో అని. అప్పుడు మా వారన్నారు, "దీంట్లో అసలు నూనె ఏసావా?" అని అడిగాడు. "అవును కదా! అసలు నూనె ఏయకుండా కూర వండేసాను బావ" అని చెప్పాను. అసలు అంత ఇదిగా ఉండేదనమాట. నాకు అసలు కూర వండడం కూడా వచ్చేది కాదు. ఇప్పుడైతేనేమో ఒక 50, 100 మందికైనా వండటానికి రెడీగా ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా పుట్టంగానే ఎవరు నేర్చుకోరు కదా! అది మెల్లిమెల్లిగా మనకు అన్నీ నేర్పుతూ ఉంటాయి. ఏదైనా చూడంగానే నేను నేర్చుకుంటాననమాట. ఏదన్నా ఎవరైనా వండటం చూశానంటే అది మళ్ళీ నేను చేసేస్తాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే చికెన్ కూర అయితే రెడీ అయితుంది. కానీ కల్లుప్పు వేసుకుంటేనే ఎప్పుడైనా చికెన్‌లో టేస్ట్ అండి. మామూలు ఉప్పు కన్నా కల్లుప్పే బాగుంటదనమాట. మనకి గ్యాస్ కష్టాలు ఒకటి వచ్చినాయి కదండీ! ఇంకా గ్యాస్ మీద అన్నం వండితే గ్యాస్ తొందరగా అయిపోద్దని గ్యాస్ బండ్ ఇచ్చేటప్పుడు ఆ అబ్బాయి పనిమాలా చెప్పాడు. చూసి వాడుకోండి అమ్మ తొందరగా రాదు గ్యాస్ అని. అందుకే రైస్ కుక్కర్ అయితే మొదలుపెట్టా అనమాట. రైస్ కుక్కర్‌లో